హలో హాయ్ అండి, వెల్కమ్ టు బీబీ చాకోస్ అండ్ హోమ్ బేక్స్. ఈరోజు 2 ఎగ్స్తో స్పాంజ్ కేక్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కేక్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ కేక్కి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు అలాగే 1/4 కప్పు మైదా తీసుకుంటున్నాను. తరువాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటున్నాను. తరువాత వచ్చేసి 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. 2 or 3 టైమ్స్ జల్లించుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఎగ్స్ తీసుకోవాలి. ఈ 2 ఎగ్స్ని మనం ముందుగా ఎగ్ టెస్ట్ చేసుకోవాలి. ఎగ్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే ఒక మగ్గు నిండా వాటర్ తీసుకుని ఆ మగ్గులో ఎగ్స్ వేసినప్పుడు ఆ ఎగ్స్ కిందకి వెళ్ళిపోవాలండి, అడుక్కి. అలా వెళ్ళిపోతే మనకి ఎగ్స్ బాగున్నట్టు. అలా కాకుండా పైకి తేలితే ఆ ఎగ్స్ పాడైపోయినట్లు. 2 ఎగ్స్ని మనం ఒక గిన్నెలో వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నానండి. ఎప్పుడు కూడా కేక్స్కి షుగర్ తీసుకోకూడదు, షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ని మంచిగా పౌడర్ చేసి ఆ షుగర్ పౌడర్ని నేను ఒక్కసారి కాకుండా 3-4 టైమ్స్ వేసుకుని బ్లెండ్ చేసి ఇలా మిగిలిన షుగర్ కూడా మొత్తం వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 కప్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా 1/2 కప్పు బటర్ కానీ వేసుకుని మరొకసారి ఎగ్స్ షుగరు ఆయిల్ మిక్స్ అయ్యేటట్లు మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకో. ఇప్పుడు 1 స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలండి. ఫ్రూట్ ఎసెన్స్ అయినా లేకుంటే పైనాపిల్ ఎసెన్స్ అయినా చాలా బాగుంటుంది. వెనిలా కేక్ చేసుకున్నప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ వచ్చేసి మన ఇష్టం అండి, కానీ ఫ్రూట్ ఎసెన్స్ చాలా బాగుంటుంది. అలాగే పైనాపిల్ ఎసెన్స్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కలిసేటట్లు మిక్స్ పట్టుకుని తరువాత ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న మైదాను కూడా వేసుకుని కొద్దిగా జల్లించి వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా వేసుకోవడం వల్ల మనకి మొత్తం మంచిగా ఎగ్స్లో కలుస్తుంది. ఇక్కడ కూడా పిండి తీసుకుని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా జల్లించుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. తరువాత 1/2 కప్ మిల్క్ తీసుకుని ఆ మిల్క్ని కూడా ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో పాలు మైదా ఎగ్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్లు మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే మీకు బ్యాటర్ మంచిగా రెడీ అవుతుంది. ఈ విధంగా బ్యాటర్ రెడీ అయ్యాక మనం బ్యాటర్ని తీసేసుకుని ఒకసారి మనం స్పాచులాతో మొత్తం ఒకసారి కలుపుకుని ఈ విధంగా దీనిని మనం బేక్ చేసుకోవడమేనండి. దీనిని మనం ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, అలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని కప్ కేక్స్లా యూజ్ చేసుకోవచ్చు, స్పాంజ్ లాగా చేసుకోవచ్చు, టీ టైం కేక్ లాగా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఓవెన్లో బేక్ చేసుకుంటున్నానండి. ఈ కేక్ని స్టవ్ పై చేసుకోవాలంటే ఒక మందపాటి గిన్నెలో కానీ లేదా కుక్కర్లో కానీ ముందుగానే ఫ్రీ హీట్ చేసుకోవాలండి. కుక్కర్ కానీ మందపాటి గిన్నె కానీ పెట్టుకుని మనం 10 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్ని పెట్టుకుంటే మనకి కేకు మంచిగా బేక్ అవుతుంది. కుక్కర్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా విజిల్ తీసేసి గ్యాస్ కట్టర్ తీసేసి ఓన్లీ జస్ట్ మూత పెట్టి మనం ఈ కేక్ని 30 మినిట్స్ బేక్ చేసుకుంటే మంచిగా బేక్ అయిపోతుంది. ఇంతేనండి, ఈ కేకులు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్పాంజ్ కేకులు, హెల్దీ టీ టైమ్స్ కేక్స్, గోధుమ పిండితో ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు.